మల్లీశ్వరి సృష్టికర్త శ్రీ బిఎన్ రెడ్డి గారి దర్శకత్వ జీవితంలో మరో మరపురాని చిత్రం వాహిని వారి రంగుల రాట్నం. 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణ నంది పురస్కారాన్ని అందుకున్నటువంటి ఈ చిత్రంలో రామారావు గారు లేరు, భానుమతి గారు లేరు. కేవలం కథా కథనాలతో ప్రేక్షకుల్ని అలరించారు దర్శక నిర్మాత శ్రీ బిఎన్ రెడ్డి గారు. ఈ చిత్రంలో భుజంగరాయ శర్మ గారు రాసిన టైటిల్ సాంగ్ని పక్కన పెడితే దాశరథి గారు రాయగా ఘంటసాల మాస్టర్ గారు, జానకమ్మ గారు పాడిన నడిరేయి ఏ జాములోనో అన్న పాట ఇప్పటికీ చిరస్మరణీయమే. ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు గారితో పాటు బి గోపాలం గారు కూడా సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా ఈ పాటకి తనే స్వరకల్పన చేశారని బి గోపాలం గారు చెప్పినట్టుగా చాలామంది చెప్తారు. ఎవరిదైతేనే ఇంత మంచి పాట మనది, మనందరిది. ఈ పాటతో మన ముందుకొస్తున్నారు శ్రీ బిఏ నారాయణ గారు అండ్ శ్రావణి. స్వామి నిన్ను చేరదిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేరదిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ, స్వామి చిరునవ్వు వెన్నెలలో కురిసేటి వేళ, విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. ఏడేడు శిఖరాలనే నడువలేను, ఏ పాటికాను కలందించలేను. వెంకన్న పాదాలు దర్శించలేను, నేను వివరించి నా బాధ వినిపించలేను. మముగన్న మాయమ్మ అలివేలు మంగా, విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. కలవారినే గాని కరుణించలేడా, నిరుపేదమురలేవి వినిపించుకోడా, కన్నీటి బ్రతుకుల కనలేని నాడు, స్వామి కరుణామయుంగన్న బిరుదేలనమ్మా, అడగవే మా తల్లి అనురాగవల్లి, అడగవే మాయమ్మ అలివేలు మంగా. నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేరదిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. నారాయణ గారు, మీరు ఈ పాటని కొన్ని వందల వేదికల మీద పాడుంటారు. మీ గురించి చెప్పక్కర్లేదు. అయితే సురభి శ్రావణి చాలా చక్కగా పాడింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.